తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రులకు శాఖలను కేటాయించింది. సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖల నుంచే ఈ శాఖలు అప్పగించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. వాకిటి శ్రీహరి ముదిరాజ్కు క్రీడలు, యువజన మరియు పశుసంవర్ధక శాఖలు, గడ్డం వివేక్ వెంకటస్వామికి కార్మిక, మైనింగ్ అండ్ జియాలజీ శాఖలు, అర్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖలు కేటాయించారు. ఈ కేటాయింపుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 4 మంత్రి స్థాయి ప్రాతినిధ్యం లభించింది. ఇప్పటికే మంత్రులుగా ఉన్న పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబుతో కలిపి లక్ష్మణ్, వివేక్ చేరడం ద్వారా జిల్లాకు మరింత ప్రాధాన్యం లభించినట్లు భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్ లో గురువారం ఉదయం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా షేర్లింగంపల్లి, మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి ప్రాంతాలు వర్షానికి అతలాకుతలమయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం తీవ్రతగా ఉండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు అపార్ట్మెంట్లోకి వరద నీరు చేరడంతో వాహనదారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపై గుంతలు నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జీహెచ్ఎంసీ విభాగాలు తక్షణమే అప్రమత్తమై మోపస్ ఆపరేషన్ చేపట్టినప్పటికీ వర్షం తగ్గే వరకు నిత్య జీవితానికి అంతరాయం కలిగే అవకాశం ఉంది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి హైదరాబాద్ లోని ఎర్రగడ్డలో గుండెపోటుతో కన్నుమూశారు. గుంటూరు జిల్లా బాపట్లవాసిగా జన్మించిన రవికుమార్ మనసుతో సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. 18 ఏళ్ల వయసులో సినీ రంగంలోకి అడుగుపెట్టి 33 ఏళ్ల పాటు పరిశ్రమకు సేవలందించారు. గోపీచంద్ హీరోగా తెరకెక్కించిన యజ్ఞం చిత్రంతో పెద్ద విజయం సాధించారు. అనంతరం నితిన్తో ఆటాడిస్తా, బాలకృష్ణతో వీరభద్ర, సాయిధరం తేజ్తో పిల్లా నువ్వు లేని జీవితం తదితర సినిమాలను తెరకెక్కించారు. ముఖ్యంగా 8 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన సహాయకుడిగా కూడా అనేక మందికి సహాయం చేశారు. రవికుమార్ మృతి సినీ పరిశ్రమకు విషాదంలోకి నెట్టింది. పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కేంద్రం కనిష్ట మద్దతు ధరకు బదులుగా ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ ను ప్రవేశపెట్టే యోచనలో ఉండగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెటింగ్ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రతి రైతులకు ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి లాభ నష్టాలు కలుగుతాయో అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. పీడీపీఎస్ వల్ల రైతులు నష్టపోకూడదన్న దృక్పథంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. పత్తి రైతుల ఆదాయాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఇప్పుడే స్పష్టమైన సమాధానం అవసరమని మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రైతుల సంక్షేమం కోసం అనుసరించాలని అధికారులకు వివరించారు. కేంద్ర నిర్ణయాల ప్రభావాన్ని సమగ్రంగా విశ్లేషించి నివేదిక ఇవ్వాలని సూచించారు.
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం గేరికుంటపల్లిలో పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా గ్రామస్తులు రికార్డింగ్ డాన్సులకు ఏర్పాట్లు చేశారు. అయితే పోలీస్ అధికారులు అనుమతి లేకుండా డాన్స్ నిర్వహించొద్దని ఆపేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మండిపడిన కొంతమంది గ్రామస్తులు పోలీస్ జీపుపై దాడికి తెగబడ్డారు. జీపు అద్దాలను ధ్వంసం చేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీస్ అధికారులు సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. తిరునాళ్ల సందర్భంగా శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీస్ అధికారులు ప్రయత్నించగా పరిస్థితులు అదుపు తప్పినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలలో డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారంపై నటుడు రచ్చరవి స్పష్టం చేశారు. ఈ పార్టీకి తాను హాజరు కాలేదని, షూటింగ్లో బిజీగా ఉన్నానని ఆయన తెలిపారు. తన పేరు ఈ వివాదంలో లాగుతున్న దృష్ట్యా వాస్తవాలను ధృవీకరించకుండా ప్రచారం చేయవద్దని మీడియాను కోరారు. నిజాలు తెలుసుకోకుండా వదంతులు పుట్టించడం తన పేరును మసకబార్చే ప్రయత్నమని పేర్కొన్నారు. మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో డ్రగ్స్ టెస్టుల్లో ఒకరికి పాజిటివ్ రావడంతో ఈ వివాదం ఊపందుకుంది. అయితే రవి స్పష్టతతో ఈ వ్యవహారంలో కొత్త మలుపు వచ్చింది. బర్త్డే పార్టీ మార్గద్రవ్యాల మధ్య హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. ఇందాకే నా మిత్రులు శ్రేయభిలాషులు చాలా మంది ఫోన్ చేసి రవి నువ్వు వైరల్ అవుతున్నావు అంటే అబ్బా నా పేరు పెరుగుతుంది, నాకు 4 అవకాశాలు ఇంటి దగ్గరికి వస్తాయి అనుకున్నా. తీరా న్యూస్ చూస్తే తెలిసింది నా ఉన్న అవకాశాలు పోగొట్టేలాగున్నాయి. ఫ్రెండ్స్, మరి వారం రోజుల నుంచి నేను డే అండ్ నైట్ షూట్ల వల్ల నేను ఇంటికి కూడా దూరంగా ఉంటున్నా. ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు, అప్డేట్స్ లేట్ గా తెలుస్తా ఉన్నాయి. సో నిన్న బర్త్డే పార్టీ మార్గద్రవ్యాల మధ్యలో ఒక రచ్చరవి అని మీరు స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీ మొత్తానికి నేను ఒక్కనే రచ్చరవి, నాలాగా ఇంకో లేడు రాడు. అక్కడ ఉన్న రచ్చరవి నేను కాదు, నాకు తెలియదు, అర్థం చేసుకుంటారని ఈ వీడియో CC2 నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్, ముఖ్యంగా మీడియా ప్రొఫెషనల్ కు నేను ఇది ఇవ్వాలనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ రచ్చరవి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. ఇందాకే నా మిత్రులు శ్రేయభిలాషులు చాలా మంది ఫోన్ చేసి రవి నువ్వు వైరల్ అవుతున్నావు అంటే అబ్బా. అనకాపల్లి జిల్లాలోని ఎస్ఎస్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీకై 2 ప్రాణాలను బలికొన్నాయి. గ్యాస్ ను పీల్చిన 2 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3 కార్మికుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో యాజమాన్యం స్థానిక ఆసుపత్రికి తరలించింది. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అనుమానిస్తున్నారు. కంపెనీలో పనిచేస్తున్న పలువురు కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించగా పరిశ్రమ భద్రతా ప్రమాణాలు, వైద్యం అందించడంలో ఎలాంటి తప్పిదాలు జరిగాయో అనే కోణంలో విచారిస్తున్నారు. ఇదే జిల్లాలో గతంలో కూడా ఫార్మా కంపెనీలలో ప్రమాదాలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వినోద రంగాన్ని అతలాకుతలం చేస్తున్న అంతర్జాతీయ పైరసీ నెట్వర్క్ బాస్ IPTVపై FTV దావా వేసింది. ఈ నెట్వర్క్ వివిధ పేర్లతో పనిచేస్తూ అక్రమంగా కంటెంట్ ప్రసారం చేస్తోందని, దీనివల్ల ప్రసార సంస్థలు సంవత్సరానికి $200 నుండి $300 మిలియన్ నష్టాన్ని ఎదుర్కొంటున్నాయని FTV వ్యవస్థాపకుడు ఉదయరెడ్డి తెలిపారు. అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్టులో FTV సమగ్రంగా
ఫిర్యాదు దాఖలు చేసింది. బాస్ ఐపీటీవీ వంటి నెట్వర్క్లు హక్కులు లేని కంటెంట్ ను చట్ట విరుద్ధంగా ప్రసారం చేస్తూ సంపాదనను దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. భారతీయ కంటెంట్ ను గ్లోబల్ గా వినియోగదారులకు చేరవేసే ప్రముఖ ఇంటర్నెట్ టీవీ ప్లాట్ఫారం గా ఎఫ్టీవీ ముందుకు సాగుతోందని, పైరసీపై పోరాటంలో వెనగడుకు వేయబోమని ఉదయ్ రెడ్డి స్పష్టం చేశారు. మన యుఎస్ కాంటెంట్ కూడా, స్పోర్ట్స్ రైట్స్ కూడా ఇల్లీగల్గా ఒక లాస్ట్ 10 ఏళ్ల నుంచి చేస్తున్నారు. మనం 2021లో ఎఫ్టీవీతో సహా అదర్ బ్రాడ్కాస్టర్స్, ఈటీవీ, స్టార్, జీ అందరం కలిసి ఫరీదాబాద్ కోర్టులో కంప్లైంట్ చేసినప్పుడు అక్కడ పోలీస్ రైడ్లో ఈ బాస్ ఐపీటీవీ నుంచి ఆఫీసెస్ నుంచి వచ్చిన ఎవిడెన్సెస్, ఆ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ ఫోరెన్సిక్ వెళ్ళడం జరిగింది. మధ్యలో కోవిడ్ రావటం వలన 2 ఏళ్ళు డిలే అయింది ఆ ఎవిడెన్సెస్. ఆ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ ఇప్పుడు ఫరీదాబాద్ కోర్ట్ ద్వారా రావడం జరిగింది. అందులో ఆ ఎవిడెన్సెస్ వాళ్ళ ప్రెమిసెస్ నుంచే తీసుకున్నాం కాబట్టి అందులో మిడిల్వేర్ వెండర్లు, సిడిఎన్లు ఎవరైతే ప్రొవైడ్ చేసేవారు, ఎక్కడ హోస్ట్ చేస్తున్నారు, మెయిన్ పైరసీ కల్గరీలో ఉంటారు అతను, వారందరి డీటెయిల్స్ కూడా మనకు రావటం జరిగింది. వైసీపీ నేతల మహిళలపై దుర్భాషలపై ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు తీవ్రంగా స్పందించారు. మహిళలను దుర్భాషలాడిన వారిపై పాలాభిషేకాలు చేస్తారా, చెప్పులతో కొట్టకుండా వీరుని గౌరవిస్తారా అంటూ మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి మహిళలను సంకరజాతిగా అభివర్ణించడం గర్హనీయమని, అలాంటి వారికి కఠిన శిక్షలు అవసరమని అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో వైసీపీ కార్యకర్తలు పోలీసులపై దాడి చేయడం దారుణమని, అలాంటి పరిస్థితుల్లో వారిని ఏమనాలంటూ ప్రశ్నించారు. మహిళలపై దాడులు చేసిన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పినా వైసీపీ నేతల ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిని హైకోర్టు బెయిల్ ఇస్తుందని తాను భావించడం లేదని వ్యాఖ్యానించారు. మీడియా విషయంలో డబుల్ స్టాండర్డ్ నడుపుతున్న వైసీపీని రఘురామ ప్రశ్నించారు. వాళ్ళ మీద దారుణంగా దుర్భాషలాడి సాక్షి మీడియాలో, ఆ తర్వాత మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి సంకరజాతులు అన్నాడు ఆయన. వీళ్ళేమో ముందు మీడియాలో ఇకిలించుకుంటూ సకిలించుకుంటూ మరి అతను మరి అలా మాట్లాడటం డెఫినెట్గా మహిళల ఫీలింగ్స్ హర్ట్ అని, మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి మనోభావాలు దెబ్బతీయటం వెనుకున్న పార్టీ నాయకుడు వచ్చినప్పుడు శాంతియుతంగా నిరసన తెలియజేయటం గాంధీజీ నేర్పిన సిద్ధాంతం. మరి గాంధీవాదంతో వాళ్ళ నిరసన తెలియజేస్తే మరి వైసీపీ వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ పోకడనే చూపెడుతూ మరి వాళ్ళ దాష్టికాలు ఈ మహిళల మీద చేయటం అనేది ప్రతి ఒక్కరూ ఖండించవలసిన విషయం. పోలీసులను కూడా గాయపరిచారంటే మరి ఇది చిన్న విషయం కాదు. మరి తప్పకుండా ఆ దాడి చేసిన వాళ్ళ మీద మరి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. సంవత్సరం మీద 10 రోజులే గడిచింది. మరి వాళ్ళకి దారుణంగా బుద్ధి చెప్పి మరి అయినప్పటికీ బుద్ధి రాకపోవటం దురదృష్టం. వారికి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం తప్ప మరి అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు. మూడు నెలలుగా మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే వారిని పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాకు వచ్చారని ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు పేర్కొన్నారు. రైతుల బాధలు వినటానికి వచ్చిన జగన్పై తెలుగుదేశం కిరాయి గుంపులతో రాళ్లు వేయించిందని ఆరోపించారు. లక్షలాది మంది రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో జగన్ పర్యటన చేపట్టారని, కానీ ఏ శాసనసభ్యుడైనా సీఎం దృష్టికి రైతుల సమస్య తీసుకురాలేదని విమర్శించారు. మంత్రుల పర్యటనల తర్వాతే ధరలు పడిపోతున్నాయని, వ్యాపారస్తులతో నేతలకు మక్కై దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని రవిబాబు హెచ్చరించారు. తెల్లగా గిట్టుబాటు ధర కోసం అడుగుతూ ఉంటే ఈరోజు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శకు వచ్చి రైతులకి సపోర్ట్గా నిలబడుతుంటే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది కిరాయి మనుషులు పెట్టి రాళ్ళు లేపించి ముసుగు లేపించి కూలీలని తీసుకొచ్చి ముసుగు లేపించి రాళ్ళు లేపిస్తే మీకు ఇందులో ఒరిగేదేముందని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. ఒక మంచి సమస్య మీద లక్షలాది మంది రైతులకు మేలు జరగాలని
లక్షలాది మంది గొంతుగ్గా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ జిల్లాకు వస్తే మీరు సిగ్గుపడాల్సిన పని లేదా అని శాసనసభ్యులు అడుగుతున్నారు. శాసనసభ్యులుగా మీరెవరు ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను ఇంతవరకు తీసుకుపోలా. మంత్రులు కొంతమంది వచ్చి పర్యటనలు చేస్తే మీరు పర్యటనలు చేశాక రేట్లు తగ్గిపోతూ ఉన్నాయి, మీరు పర్యవేక్షించాక రేట్లు తగ్గిపోతున్నాయి. అంటే వ్యాపారస్తులు మిమ్మల్ని చూసి ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోండి. ఈ ప్రభుత్వంలో వ్యాపారస్తులతో కుమ్మక్కైంది కాబట్టి ఈ దోపిడీ జరుగుతుందని గలమెత్తుతూ ఉంటే, రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ నిలబడితే మీరు 10 మంది కూలీలను పెట్టి ముసుగులు ధరించి గడ్డలేపిస్తే ఊరిగేది ఏముంది? ఇట్లాంటి గడ్డలేసిన వాళ్ళందరూ జిల్లాలు పారిపోయారు, జిల్లాలు వదిలిపెట్టి. రేపు ఇదే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పద్ధతిగా రాజకీయ పార్టీలుగా బాధ్యతగా మెలగాలి తప్ప ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించకూడదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా కోరుతా ఉన్నా. ఇటువంటి సంస్కృతి ప్రోత్సహిస్తే మీరు బాధ్యులు అవుతారు. రేపు ఈ నాయకులు పారిపోతారు. అది గుర్తెరిగి కార్యకర్తలు మీ నాయకులకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతులు 2 నెలలుగా గిట్టుబాటు ధర కోసం అడుగుతూ ఉంటే ఈరోజు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శకు వచ్చి రైతులకి సపోర్ట్గా నిలబడుతుంటే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది కిరాయి మనుషులను పెట్టి రాళ్లే. హైదరాబాద్ గాంధీ భవన్ లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో దేవాదాయ అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. సామాన్య ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొత్తం 110 దరఖాస్తులు అందాయని మంత్రి తెలిపారు. ఇందులో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సమస్యలు అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలకు సంబంధిత శాఖల అధికారులతో చర్చించి తగిన పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్లో మంత్రి కలవాలన్న ఆశతో వచ్చిన వారి గోడు నేరుగా వినిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ తరఫు నుంచి సహకారం ఉంటుందని మంత్రి కొండా సురేఖ భరోసా ఇచ్చారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో మరి ఇక్కడ ప్రజల సమస్యలను తెలుసుకునేటువంటి ఆనవాయితీ పిసిసి ప్రెసిడెంట్ గారు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఉన్నటువంటి ప్రజల సమస్యలన్నీ కూడా తీసుకొని మరి వాటిని ఎండార్స్ చేస్తూ సంబంధిత అధికారులకు డైరెక్షన్స్ ఇస్తూ ఫోన్లో మాట్లాడుతూ అవి ఇమ్మీడియట్ గా చేయాలని చెప్పి వారికి ఆదేశించడం జరిగింది. ఎక్కువగా రేషన్ కార్డ్స్, హౌసింగ్ స్కీమ్స్, కుట్టు మెషిన్లు ఇటువంటివి అప్లికేషన్స్ ఇవే వచ్చాయి. ఈరోజు టోటల్ గా 110 అప్లికేషన్లు వచ్చాయి. ఏదైతే అవకాశం ఉన్న పరిష్కారానికి అవకాశం ఉన్న అప్లికేషన్ ఉంటుందో అది 100% కూడా పరిష్కారం చేయబడుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్ వల్ల తెలంగాణకు జరిగిన నష్టాన్ని పూడ్చే బాధ్యతను తీసుకున్నందుకే కేసీఆర్ పై కక్షగట్టారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కేసీఆర్ శ్రమ, పాలన విజయాలను రేవంత్ రెడ్డి పక్కదారి పడేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ కు పాలన చేత కాకపోవడంతో గత ప్రభుత్వ విజయాలపై బురద జల్లే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల మనసులో కేటీఆర్ అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్న విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి చెడగొట్టలేడని స్పష్టంగా తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధికి గణనీయమైన మార్పులు వచ్చాయని గుర్తు చేశారు. కేసీఆర్ పై జరుగుతున్న విమర్శలు అవాస్తవమని, రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్న దుష్ప్రచారమని అభిప్రాయపడ్డారు. అత్యంత ముందు వారు హాజరై కమిషన్ కు సంతృప్తికరమైనటువంటి జవాబులు ఇచ్చినట్లుగా మేము భావిస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఒక మహాయజ్ఞంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేటువంటి దానికోసం ఒక ఉద్యమాన్ని నడిపించినారు, విజయం సాధించినారు. ప్రజలందరి సకల వర్గాల యొక్క అండదండలతో, వారి పాత్రతో. అదేవిధంగా తెలంగాణ నవనిర్మాణానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు అటు గోదావరి మీద, ఇటు కృష్ణా మీద రూపకల్పన చేసినారు. అంతర్రాష్ట్ర వివాదాలకు తావు లేకుండా సత్వరంగా, అత్యంత వేగంగా తెలంగాణ ప్రజానీకానికి, రైతాంగానికి సాగునీళ్లు, సాగునీటితో పాటు మంచినీళ్లు రాష్ట్ర ప్రజలకు రావడం ద్వారా భిన్న రంగాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. సాగునీటి రంగము, వ్యవసాయ రంగము మిగతా అన్ని రంగాలకు దోహదం చేస్తుందని చెప్పి
నిర్దిష్ట కాలంలో అత్యంత వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేయడం మూలంగా ప్రజాధనం అవసరం మేర ఖర్చు అవుతుంది, హేతుబద్ధంగా ఖర్చు అవుతుంది, ఫలితాలు చాలా వేగంగా వస్తే ప్రజలకు సాంత్వన వస్తుంది, అదేవిధంగా వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పి ఆహారం శ్రమించి అద్భుతమైనటువంటి రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టినారు, పూర్తి చేసినారు. ఆ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచే తెలంగాణ ప్రజలకు ఒక ఫలితం వచ్చి ప్రజలు బాగుపడడం, అభివృద్ధి చెందడం ఇష్టం లేని, తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించినటువంటి, ఆది నుంచి తెలంగాణకు వ్యతిరేక వైఖరి కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అనునిత్యం విషం జిమ్ముతానే వచ్చింది. వాళ్ల కాలంలో అదే గోదావరి నది మీద వాళ్లు తలపెట్టినటువంటి ప్రాణహిత చేవేళ్ల పథకాన్ని రూపకల్పన చేసి వైసీపీ పాలనలో నిర్లక్ష్యం కారణంగా దెబ్బతిన్న శ్రీశైలం, గోరుకుట్ల ప్రాజెక్టులకు శాశ్వత పరిష్కారం చూపుతామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని గోరుకల ప్రాజెక్టును పరిశీలించిన ఆయన గత వైసీపీ ప్రభుత్వం ₹1 కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 3.5 కోట్లు విడుదల చేయగా త్వరలోనే 58 కోట్లతో మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూలకు శాశ్వతంగా మరమ్మతులు చేసి భవిష్యత్తులో రక్షణ కల్పిస్తామని వెల్లడించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పునరుద్దరణే తమ లక్ష్యమని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. నియోజకవర్గం పులివెందులకు నీళ్లు ఇచ్చేటువంటి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా నీళ్లు పోవాలన్నా గోరకల్లు నుంచే పోవాలి. గోరకల్లు రిజర్వాయర్ కనుక కొలాప్స్ అవుతే ఇంకా అవుక్కుకి నీళ్లుండవు, గండికోటకి నీళ్లుండవు, పైడిపాలెంకి నీళ్లుండవు, మరి ఏదైతే చిత్రావతికి నీళ్లుండవు, మైలవరం ఉండవు. టోటల్ గా జిఎన్ఎస్ఎస్కే ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా 5 సంవత్సరాల్లో అద్దన మరి ఈ యొక్క గోరకొల్లి రిజర్వాయర్కి గత ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు అని అంటే రాయలసీమ పట్ల, రాయలసీమ రైతాంగం పట్ల, రాయలసీమ ప్రజల పట్ల గత ముఖ్యమంత్రి ఎంత ద్రోహం, ఎంత దగా చేశాడో అది ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అంచేత ఇక్కడ అణువు కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ఇమీడియట్లీ ఆయన దృష్టిలో పెట్టి ఈ రిజర్వాయర్ని సంరక్షించుకునేటువంటి బాధ్యత కూడా మరి వెంటనే తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, శాశ్వతంగా శ్రీశైలం ప్రాజెక్టు ఆ రిపేర్స్ పనులు కూడా పక్కన మేము కూడా మొదలుపెట్టి అవి కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందులకు నీళ్లు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.